నీ బలిపీఠం నువ్వు దేవుని ఎరిగిన దానిని మీద ఆధారపడి ఉంటుంది. దేవునిని ఎరగని వ్యక్తి బలిపీఠము ఆయనకి ఇష్టకరంగా ఉండదు. దేవునిని ఎరిగిన వ్యక్తి బలిపీఠం తనకి ఇష్టకరంగా ఉంటుంది. ఎందుకంటే అతడు దేవునిని ఎరిగాడు కాబట్టి అతడు చేసే విధానం ఆయనకి ఇష్టమవుతుంది. నువ్వు దేవునిని ఎరిగినది నీ బలిపీఠాన్ని నిర్ణయిస్తుంది. నీ బలిపీఠం ఆయన ఎన్కౌంటర్ని నిర్ణయిస్తుంది. ప్రైజ్ గాడ్. ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమెకి దగ్గర 2 కాసులు ఉన్నాయి. అందరూ వేస్తున్నారు. ప్రభు వాళ్ళు ఇచ్చే బలిపీఠం మీద వేయబడింది చూశాడు. ఆయన అన్నాడు, మీ అందరిలో కల్లా ఏమి ఎక్కువగా వేసిందన్నాడు. నెంబర్ 1, వేసేవాడు ఎక్కడి నుంచి వేస్తున్నాడో ఆయన చూస్తున్నాడు. నెంబర్ 2, వేసేటప్పుడు ఎటువంటి మనసుతో వేస్తున్నాడో కూడా చూస్తున్నాడు. అవే ఎటువంటి బలి దేవునికి ఇష్టమైనదో ఆయన క్లారిటీ ఇస్తున్నాడు. మీ అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అన్నాడు. వాళ్ళ స్థితి ఏమిటి, వాళ్ళు ఏ విధంగా వేస్తున్నారు, వాళ్ళు బలిపీఠం దగ్గరికి ఏ విధంగా తీసుకొచ్చారు. ఆమె విధవరాలు. ఏమండి, ఆమె దగ్గర ఉన్న జీవన ఆధారం అంతా ఆమె బీదది. ఆమెకు అది తప్ప వేరొకటి లేదు. మరి ఆమెకు ఉన్నది ఆ రెండు కాసులు ఆమె తీసుకువచ్చి ఆ బలిపీఠపు ఆ యొక్క ప్రభువు ముందు వేయటానికి గల కారణం ఏంటి? ఆమె ఆ విధంగా వేయాలి అంటే ఆమెకు ఆ స్థాయికి దేవుడు తెలియాలి. దేవునిని ఎరుగుట అది ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆయన యొక్క ఎన్కౌంటర్ వస్తుంది. ఏమన్నాడండి ప్రభు? వెంటనే స్పందించాడు. వాళ్ళందరికీ వచ్చిందా ఎన్కౌంటర్? ఈ బీద విధవరాలకు వచ్చింది ఎన్కౌంటర్. ఏమొచ్చింది? ఆమెను బట్టి దేవుడు మాట్లాడటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈమె వేసిన 2 కాసులు మీ అందరికంటే ఈమె ఎక్కువ వేసిందన్నాడు. ఒక మనిషి యొక్క బలిపీఠము దేని మీద ఆధారపడి ఉంటుందంటే దేవునిని అతను ఎరగటం మీద ఆధారపడి ఉంటుంది. ఆ బలిపీఠాన్ని బట్టి దేవుని యొక్క ముఖ దర్శనం వాళ్ళు కలిగి ఉంటారు. ప్రైజ్ లార్డ్. అబ్రహాం తన కుమారుని బలిపీఠానికి వెళుతూ ఉండగా బైబిల్ చెప్తుంది ఏమని ఎరుగుడంటే దేవుడు తన కుమారుని మరణము నుంచి కూడా లేపగల సమర్థుడు. లేపుతాడో లేదో నాకు తెలియదు కానీ లేప సమర్థుడు. ఆయన ఏమంటాడు తెలుసా? యెహోవా ఈరే, ఆయన చూచుకుంటాడు. ఒక వ్యక్తి బలి స్థాయి, బలిపీఠము మారాలి అంటే అతడు ఎరిగే స్థాయి మారాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.